ఈ హామీలు నిలబెడతారని మీకు 164 సీట్లు ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోమని కోరుతున్నాం. మీరు దళిత బిడ్డలకు సంబంధించినటువంటి చాలా సమస్యలు అవిష్కృతంగా పరిష్కారం కాకుండా ఉన్నాయి. వాటిని పరిష్కారం చేస్తారు అని మీకు అధికారం ఇచ్చారని అయితే నేను భావిస్తున్నా. నెంబర్ 3, వ్యవస్థల్ని నిర్విధామంగా వాడేశారు గత ప్రభుత్వం. అది పోలీస్ వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కోర్టులు కావచ్చు, వాట్ నాట్. ప్రతి వ్యవస్థ కూడా గత ప్రభుత్వంలో తమ ఉనికిని కోల్పోయి ప్రభుత్వానికి సహకరించింది అన్న ఆరోపణలు ఉన్న కారణంగా ఆ ట్రాన్స్పరెంట్ పరిపాలన ఉంటుంది, వ్యవస్థల్లాగా వాడుతారు అని మీకు అధికారం ఇచ్చారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తారని మీకు అధికారం ఇచ్చారు. ఈ రాష్ట్రానికి వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేస్తారని మీకు అధికారం ఇచ్చారు. ప్రత్యేక రైల్వే జోను విశాఖపట్నానికి తీసుకొస్తారని అధికారం ఇచ్చారు. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి 27 పథకాలని మరలా పునరుద్ధరిస్తారని మీకు అధికారం ఇచ్చారు. గత ప్రభుత్వంలో అన్యాయంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు 73,000 కోట్ల రూపాయలు దారి మళ్లితే ఆ దారి మళ్లిన నిధుల్ని వెనక్కి తీసుకొస్తారు, అలా దారి మళ్లించరు అని మీకు అధికారం ఇచ్చారు. నాకు తెలిసి అధికారికంగా 1013 ఇన్సిడెంట్స్లో ఈ రాష్ట్రంలో అత్యంత దుర్మార్గకరమైనటువంటి ఇన్సిడెంట్స్, డాక్టర్ సుధాకర్ లాంటి అంశాలు 1013 ఇన్సిడెంట్స్ ఎస్సీ ఎస్టీల మీద జరిగితే అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక ట్రిబ్యునల్ వేసి ఆ ట్రిబ్యునల్ ద్వారా వాళ్ళందరికీ కూడా శిక్ష వేయిస్తాను అతి కొద్ది రోజుల్లో అని ఇప్పుడున్నటువంటి హానరబుల్ హోమ్ మినిస్టర్, హానరబుల్ చీఫ్ మినిస్టర్, హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీ ముగ్గురు కూడా రాష్ట్ర ప్రజలకి ఒక భరోసా ఇచ్చారు కాబట్టి మీకు ఓటేశారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల సప్లాన్ నిధుల దగ్గర నుంచి రాష్ట్రంలో అన్ని లోన్లు ఏదైతే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు కావచ్చు, లేకపోతే ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రినర్స్కి ఇవ్వాల్సినటువంటి నిధులు కావచ్చు, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బిడ్డల మీద జరిగిన అన్యాయాలు కావచ్చు, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ నిధుల యొక్క స్కీమ్స్, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ 26 పథకాలు పునరుద్ధరణ కోసం మీకు ఓట్లేశారని నేను భావిస్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ దిస్, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్. నేను ఇంతకు ముందు కూడా గత ప్రెస్ మీట్లో చెప్పాను, హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ 32,000 మంది ఆడపిల్లలు గత ప్రభుత్వంలో వాళ్ళు వాలంటీర్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయబడ్డారు, వాళ్ళు ట్రాఫికింగ్ చేయబడ్డారు, ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి అమ్మేయబడ్డారు, వ్యభిచార కూపంలోకి వాళ్ళందరినీ తీసుకువెళ్ళబడ్డారు. దానికి వాలంటీర్స్ సహకరించారు అని యు మేడ్ ఎ వెరీ క్లియర్ స్టేట్మెంట్ ఆర్ ది పబ్లిక్. అదేదో 4 గోడల మధ్య మాట్లాడిన స్టేట్మెంట్ కాదు. ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మీరు మాట్లాడిన ప్రతి మాట ఆన్ రికార్డ్ మా దగ్గర ఉన్నది. అండ్ ఏ అమ్మాయిలు, ఎక్కడెక్కడ అమ్మాయిలు, ఏ పోలీస్ స్టేషన్లో అమ్మాయిలు ఆ విధంగా మిస్సింగ్కి గురయ్యారో ఆ ఎఫ్ఐఆర్లతో సహా మా దగ్గర డేటా ఉంది. మీకు ఒకవేళ అధికారికంగా డేటా లేకపోతే మీ దగ్గరికి నేను డేటా పంపిస్తాను. ఆ డేటాను పట్టుకొని మీరు కేవలం మీ దగ్గరకు వచ్చిన వినతుల్లో ర్యాండమ్గా ఒక అమ్మాయి మిస్ అయిందండి అంటే సిఏ గారికి ఫోన్ చేసి సిఏ గారు ఎక్కడ ఉంది ఆ అమ్మాయి అర్జెంటుకి తీసుకురాని అని చెప్తే కుదరదు. అది కుదరదు, మేము ఒప్పుకోం. ఎట్టి పరిస్థితుల్లో 30,000 మంది అమ్మాయిలు, 32,000 మంది అమ్మాయిలు సబ్జెక్ట్ టు కరెక్షన్. మీరు ఇమ్మీడియట్గా ఒక టాస్క్ ఫోర్స్ వేయాలి. ఏ రోజున అంతమంది అమ్మాయిలు ఎక్కడ దొరికారు, ఎక్కడ ఉన్నారు, గంటకి రోజుకి గంటకి ఒక స్క్రోలింగ్ ఇవ్వాలి. 30,000 మంది అమ్మాయిలు. ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్ సార్. ఐఎమ్ రిక్వెస్టింగ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్, హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, హానరబుల్ హోమ్ మినిస్టర్, 30,000 మంది అమ్మాయిలు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు వెళ్ళిపోతే ఇంతవరకు పోలీసులు వాళ్ళని పట్టుకోకపోతే మీరు అధికారంలోకి వచ్చి నెల రోజులైనా దాని మీద యాక్షన్ తీసుకోకపోతే వాట్ ఈజ్ ఇట్ కాల్డ్? దాన్ని ఏమంటాము? అంటే కేవలం మీరు ఆరోపణలు చేశారా? యాక్సెప్ట్, నేను ఆరోపణ మాత్రమే చేశాను, అలాంటి పిల్లలు ఎవరు తప్పిపోలేదని చెప్తారా? మీరు చెప్పండి. చెప్పి మీరు క్షమాపణ చెప్పండి. మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా రిజైన్ చేసేయండి. అది అబద్ధం చెప్పి నేను ఉప ముఖ్యమంత్రి అయ్యాను అని. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో రోజుకి గంటకి స్క్రోలింగ్ వేయాలి.
పిల్లలు ఏమయ్యారో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టాలి. మీరు కేంద్ర ప్రభుత్వంలో కూడా మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఖచ్చితంగా మీరు ఆడపిల్లల పట్ల సుగాలి ప్రీతి అని ఒక అమ్మాయి ఉంది, ఆ పాపకి మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలి, నిందితులకు శిక్ష వేయించాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ ఆఫ్ అ స్టేట్ గవర్నమెంట్. మీరు ఇది చేయకుండా మబ్బి పెట్టి కాలాన్ని చేస్తే ఖచ్చితంగా మేమైతే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నెక్స్ట్ మంత్ నుంచి మా కార్యాచరణ ప్రణాళిక దీని మీదే ఉంటుంది. ప్రత్యేక హోదా మీరు తీసుకురావాల్సిందే, మెడలు వంచాల్సిందే. ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మోడీని పక్కన కూర్చోబెట్టుకోవటం కాదు, అమిత్ షాని పక్కన కూర్చోబెట్టుకోవటం కాదు, అమిత్ షాతో మోడీతో కప్పులు కాఫీలు తాగటాలు కుదరదు. ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ప్రత్యేక హోదా తీసుకురావాల్సిందే సార్. దానికోసం ఓట్లేశారు మీకు ప్రజలు. అండ్ నేను ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారిని కూడా అడుగుతున్నా, గత 10 రోజుల నుంచి మీరు ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి నేను మిమ్మల్ని విమర్శిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడంలో దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాలాంటి వాళ్ళ మీద అప్పుడే విమర్శలు చేస్తున్నారని అనొద్దు. ఇది మీకు ఒక కాషన్ లాంటిది. అంటే కాషన్ ఇచ్చేంత పెద్దోడో మళ్ళీ అంటారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే అనుకున్నారు, ఎవరో జడా శ్రావణ్ కుమారు, ఎవరు ఇంకొకళ్ళు, ఎవరు వాళ్ళు, మమ్మల్ని ఎవడం పీయగలడు అని. కానీ అల్టిమేట్గా ప్రజలు ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క యాక్టివిటీ గమనిస్తారనే విషయాలు మాత్రం మీరు తెలుసుకోండి. ఎందుకంటే నేను ఈరోజు మాట్లాడితే రేపు 5 సంవత్సరాల వరకు మిమ్మల్ని ఏం చేయలేకపోవచ్చు, మీకు ప్రభుత్వం అధికారంలో నుంచి నేను తీసేయలేకపోవచ్చు, లేకపోతే మిమ్మల్ని భయపెట్టలేకపోవచ్చు. కానీ అల్టిమేట్గా 5 సంవత్సరాల తర్వాత ప్రతి రోనికి, ప్రతి దానికి, ప్రతి రోజుకి మీరు కాస్ట్ పే చేయాల్సి వస్తుంది. యూ ప్లీజ్ రిమైండ్ దట్. గత 2-3 రోజుల నుంచి మీరు చేస్తున్నటువంటి పరిపాలన ఇట్స్ వెరీ 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 డిస్టర్బింగ్ సార్. నేను రిక్వెస్ట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపు నుంచి, రాష్ట్రం చాలా కోల్పోయింది 2014 నుంచి. రాష్ట్రంలో ఎవ్వరికి ఉద్యోగాలు లేవు, పనిచేసే వాళ్ళకి పని లేదు, సామాన్యుడు బ్రతకటం చాలా కష్టమైపోతుంది. మిగతా రాష్ట్రాలు చూస్తే ప్రోగ్రెసివ్గా అద్భుతంగా ముందుకెళ్తున్నాయి. మన రాష్ట్రం చూస్తే 2014 నుంచి 19 వరకు ఒక కొత్త రాష్ట్రంగా, 19 నుంచి 24 వరకు కేవలం సంక్షేమం మీద నడిచిన రాష్ట్రంగా, అభివృద్ధి లేకుండా, ప్రత్యేక హోదా లేకుండా, ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థులకి ఉద్యోగాలు లేకుండా ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, దయచేసి అదొక్కటి గమనించండి. మీరు ఈ రాష్ట్రానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు రాష్ట్ర పరిపాలన 20 లక్షల ఉద్యోగాలు అంటే సంవత్సరానికి మినిమం 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. మీరు 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. 4 లక్షల ఉద్యోగాల కల్పన ప్రైవేట్ రంగంలో. అట్ ది సేమ్ టైం 3.5 లక్షలుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఫిల్ చేయాలి. అంటే యావరేజ్గా సంవత్సరానికి 75,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇందులో 3.5 లక్షల ఉద్యోగాల్లో 90,000 రమారమి ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఈ బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఫిల్ చేయాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉంటుంది. 20 లక్షలేమో ప్రైవేట్ ఉద్యోగాలు, ఇంచుమించుగా 4 నుంచి 5 లక్షలేమో గవర్నమెంట్ ఉద్యోగాలు, 25 లక్షల ప్రభుత్వ 25 లక్షల ఉద్యోగాలు మీరు కల్పన చేయాలి అంటే, సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు మీరు తీయాలి అంటే, ఇస్ ఇట్ పాసిబుల్? ఈ విధంగా పరిపాలన చేస్తే ఈ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడానికి ఎవడైనా వస్తాడా? 2019 నుంచి 24 వరకు ఒక రకమైన పరిపాలన, ఆ పరిపాలన కాదనే కదా మీకు పరిపాలన ఇచ్చారు. ఇప్పుడు ఈ విధంగా మీరు ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ యొక్క పార్టీ ఆఫీసుల్ని కూల్చటం మొదలు పెడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వేటాడి చంపటం మొదలు పెడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల్ని అరెస్టులు చేయాలి, ఐపీఎస్లను అరెస్ట్ చేయాలి, ఐఏఎస్లను అరెస్ట్ చేయాలి, సెక్యూరిటీ అక్కడ వాళ్ళకి సహకరించిన తహసీల్దార్ని, కలెక్టర్లని, ఆర్డీఓల్ని, డిఎస్పీలని, సిఐల్ని, ఎస్ఐల్ని అందరినీ పనిష్మెంట్లోకి వేయాలి అంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా పనిచేయగలుగుతారా? 2029లో మీ ప్రభుత్వం మారిందనుకోండి, ఇప్పుడు పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఎంప్లాయీసు హార్ట్ఫుల్గా ప్రభుత్వాన్ని చూసి పనిచేసే పరిస్థితి లేదు. అట్ ది సేమ్ టైం కార్యకర్తలు, అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎట్లా మీరు వాళ్ళని అప్రహెన్షన్కి గురి చేస్తారు?
ప్రాబబ్లీ వాళ్ళు ఆ ప్రభుత్వంలో ఇప్పుడు నేను అధికారులను కూడా నేను రాష్ట్ర ప్రజల తరపు నుంచి క్వశ్చన్ చేస్తున్నా. 2019 నుంచి ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం తాడేపల్లిలో కూల్చడం కావచ్చు, లేకపోతే మిగతా కార్యాలయాలకు నోటీసులు ఇవ్వటం కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ కేంద్ర పార్టీ కార్యాలయం ఇస్ అబౌట్ టు ఆక్యుపై. కొద్ది రోజుల్లో అది ఆక్యుపై అంటే 4 years నుంచి 3 years నుంచి పార్టీ కార్యాలయాలు అనుమతులు లేకుండా వివిధ జిల్లాలలో కడుతుంటే అధికారులు కళ్ళకి గంతలు కట్టుకొని లేకపోతే ధృతరాష్ట్రుల్లాగా చూస్తూ ఊరుకున్నారా? అధికారులు అనుమతి లేకుండా ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు ఏం గాడిదలు కాస్తున్నారా అధికారులు? ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్లు, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు గాడిదలు కాస్తున్నారా? ఏం చేస్తున్నారు మున్సిపల్ అధికారులు? ఈరోజు ప్రభుత్వం మారేటప్పటికి వాటికి అనుమతులు లేవని గుర్తొచ్చినాయా? లేకపోతే అనుమతులు తప్పుగా ఇచ్చామని గుర్తొచ్చినాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ విధంగా మీరు ఒకళ్ళ బిల్డింగ్స్ ఒకళ్ళని ప్రజాధనాన్ని కూల్చుకుంటూ వెళ్ళిపోతే అల్టిమేట్గా ఎవరి ప్రజాధనం, ఎవరు స్టేట్ నాశనం అయిపోతుంది. మీరు ఈ విధమైనటువంటి కక్షపూరితమైన పరిపాలన చేయడానిక మీకు అధికారం ఇచ్చింది. నేను ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా, మీరు మీ పార్టీ కార్యకర్తలు లేకపోతే మీ మంత్రులకి దయచేసి అడ్వైజ్ చేయండి. మీ పార్టీ ఈ విధమైనటువంటి కక్షపూరితమైన చర్యలకి ప్రతిపక్షాల యొక్క పార్టీ ఆఫీసును కూల్చటం, రూల్ ఆఫ్ లాని వైలేట్ చేసి చాలా పొరపాటు. నిన్న మొన్నటి వరకు ఈ ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు. ఒకవేళ ఆ బిల్డింగ్ తప్పు అనుకుంటే కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చుకోండి, డెమాలిషన్ ఆర్డరు. కోర్టు ఆర్డర్ తోటి ఈ బిల్డింగ్ను కూల్చామని, ట్విన్ టవర్స్ అని భారతదేశంలోని అత్యంత ఖరీదైన టవర్స్, 15 సంవత్సరాల సుదీర్ఘమైన న్యాయ పోరాటం తర్వాత అవి ఇల్లీగల్ బిల్డింగ్స్, వాటిని డెమాలిష్ చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆర్డర్ తోటి డెమాలిష్ చేశారు. అది వదిలేసేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టు రాత్రికి రాత్రి బుల్డోజర్లు తీసుకొని వెళ్ళి పార్టీ ఆఫీసులు కూలగొట్టి పార్టీని భయకంపితులు చేసి ఈ రాష్ట్రంలో ఒక రూల్ ఆఫ్ లా లేని లాలెస్నెస్ని ప్రవేశపెడితే మీరు రేపొద్దున పరిపాలన ఎలా ఉండబోతుందని ప్రజలకు సంకేతం ఇవ్వదలుచుకున్నారు అని దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఇది ఈ విధమైనటువంటి పరిపాలన ఖచ్చితంగా ప్రజలలో మీ పట్ల వ్యతిరేకత పెంచుతుంది. మాలాంటి వాళ్ళం పోరాటం చేసి ఈరోజు మీరు గద్దెనెక్కి అనుభవిస్తున్నటువంటి ఈ అధికారం అనేది, ఇలాంటి అధికారం అనేది ఖచ్చితంగా ప్రభుత్వానికి మాయన మచ్చలాగా మిగులుతుంది. నేను మీకు రాష్ట్ర ప్రజలకు ఒక జడ్జిమెంట్ చదివి వినిపిస్తా. ఎందుకంటే ప్రభుత్వం అనేది చట్టానికి అనుగుణంగా పనిచేయాలి. ఒకవేళ అధికారికంగా వాళ్ళు తప్పు బిల్డింగ్ కట్టుకొని పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుకుంటే వాట్ ది గవర్నమెంట్ ఇస్ సపోజ్ టు డూ? గవర్నమెంట్ షుడ్ ఫాలో ది రూల్ ఆఫ్ లా. వాట్ ఈస్ ది రూల్ ఆఫ్ లా అనేది మీ లాయర్లు మీకు అడ్వైజ్ చేయాలి. ఈ రాష్ట్ర అత్యున్నతమైన హైకోర్టు 3 ACs హైదరాబాద్ వర్సెస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అనే కేసులో చాలా స్ట్రింజెంట్ గైడ్ లైన్స్ ఓవరాల్గా రాష్ట్రంలో జరిగే ఏ డిమాలిషన్ అయినా సరే కొన్ని ప్రిన్సిపల్స్కి లోబడి జరగాలి అని ఎప్పటిది 1994లో 3 benches ధర్మాసనం సుప్రీంకోర్టు జడ్జిమెంటు చాలా కేటగారికల్గా చెప్పింది. ఆ విషయం మీకు తెలీదా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఎవరో ఒక ఆయన కాలేజీలు ఎప్పుడో మూపిచ్చేశారని నారాయణ వచ్చి ఒక మినిస్టర్ అయిపోయి సాయంత్రానికి మినిస్టర్ నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి అనుమతులు ఇచ్చాక పడగొట్టేస్తారా? అంటే అధికారులకి ఒక నియంత్రణ, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఒక ప్రిన్సిపల్ ఆఫ్ లా ఈ రాష్ట్రంలో ఏముండదా? అంటే మీ కాలేజీలు మూపిచ్చేశారని ఒక అలిగేషన్ ఉంటే మీరు బిల్డింగ్లు పడగొట్టేస్తారు. మీ బాబు జాగీర్ అనుకుంటున్నారా ఆ రాష్ట్రం? నాకు అర్థం కాదు. లేకపోతే మీకు ప్రజలు ఓట్లేశారు కదని ప్రజలు పిచ్చోళ్ళగా కనపడుతున్నారా? లేకపోతే కోర్టులు పిచ్చిగా కనపడుతున్నారా? లేకపోతే మాలాంటి వాళ్ళు ప్రశ్నించరనేటువంటి ఆలోచన? ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎప్పుడు ఇచ్చింది? ఇది ఇప్పుడు కాదు ఇచ్చింది. ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం 2 September 1994 రిపోర్టెడ్ లా 1994 లాసూట్ AP 289లో చెప్పినటువంటి హానరబుల్ ఏపీ హైకోర్టు చెప్పినటువంటి గైడ్ లైన్స్ చూడండి. ఇన్ ఎనీ కేస్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిమాలిషన్ ఆఫ్టర్ సన్సెట్ అండ్ బిఫోర్ సన్రైజ్. ఏ బిల్డింగ్ అయినా మీరు పడగొట్టాలి అంటే
బిఫోర్ సన్ రైజ్ ఆర్ ఆఫ్టర్ సన్సెట్ డిమాలిష్ చేయకూడదు. దిస్ ఈస్ వాట్ ది హానరబుల్ ఏపీ హైకోర్టు ట్రిపుల్ బెంచ్ డైరెక్షన్ ఇన్ కన్సర్నెన్స్ విత్ ది సుప్రీం కోర్ట్ డైరెక్షన్. Number 2, corporation came to a conclusion keeping in the above guidelines in view that the construction is required to be demolished or pulled down. It should follow the procedure indicated below. The demolition should not be resorted during festival days declared by the state government as public holidays, excluding Sundays. If the festival day declared by the government as a public holiday fails on a Sunday or the Saturday, the corporation should not resort to demolition. Sunday or Saturday ఎప్పుడు కూడా ఏ డిమాలిషన్ జరగకూడదు. బిఫోర్ సన్సెట్ అండ్ ఆఫ్టర్ సన్సెట్ డిమాలిషన్ జరగకూడదు. దిస్ ఈస్ వాట్ ది డైరెక్షన్ బై ది ఆనరబుల్ ఏపీ హైకోర్ట్ అండ్ బై ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్. కొన్ని వందల జడ్జిమెంట్స్లో బిఫోర్ సన్సెట్ ఆఫ్టర్ సన్సెట్ డిమాలిషన్ చేయకూడదు, సండేస్ సాటర్డేస్ డిమాలిషన్ చేయకూడదు, నోటీస్ ఇచ్చిన వెంటనే డిమాలిషన్ చేయకూడదు, కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు డిమాలిషన్ చేయకూడదు. ఈ ప్రిన్సిపల్ కూడా తెలియకుండా ఎలా అండి అధికారులు తెల్లవారు 5 గంటలకు డెమాలిష్ చేసేస్తారు? తెల్లవారు 5 గంటలకు డెమాలిష్ చేసేసి ప్రభుత్వానికి ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారు అంటే కక్షపూరితమైనటువంటి డెమాలిషన్, ప్రతిపక్ష నాయకుల యొక్క పార్టీ ఆఫీసులు కూలగొట్టాలి అని కాలికి బలపం కట్టుకొని కూర్చున్నట్టు కనపడుతుంది కదా. రేపొద్దున మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి మీ సెంట్రల్ పార్టీ ఆఫీస్ కూడా కూలగొట్టేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? అప్పుడు రాష్ట్రంలో ప్రజలు ఏమనుకోవాలి, అధికారులు ఏమనుకోవాలి? పోనీ మీ పార్టీ ఆఫీసులకి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా? మీ మంగళగిరిలో కేంద్ర పార్టీ కార్యాలయానికి పర్మిషన్ ఉందా? ఇప్పటికీ పర్మిషన్ ఇచ్చి కట్టారా? ఒకవేళ పర్మిషన్ ఉంటే టీడీపీ అధికారిక ప్రతినిధి ఎవరినైనా చూపించమనండి పర్మిషన్ కాపీ. మీరు కట్టుకున్న ఏ బిల్డింగ్కి అయినా పర్మిషన్ ఉందా పార్టీ కార్యాలయాలకి? మీరు కట్టినటువంటి ఇప్పుడు ఈ కరకట్ట మీద ఉన్నటువంటి ఇక్కడ నుంచి మంతెన సత్యనారాయణ దాకా రాజు ఆ బిల్డింగ్ వరకు మొదలు పెట్టుకుంటే ఏ బిల్డింగ్కి పర్మిషన్ ఉండదు. మరి బిల్డింగ్లన్నీ పడగొట్టండి, కరకట్ట మీద ఉన్న బిల్డింగ్లన్నీ పడగొట్టండి సార్. అనుమతులు లేవు దేనికి కూడా, అవన్నీ కూడా ఇరిగేషన్ ల్యాండ్లే. ఎస్, మేము కూడా దాని మీద కేసు ఫైల్ చేస్తాం, నో డౌట్. ఏదైతే మీరు ఇప్పుడు పడగొట్టారో పార్టీ కార్యాలయాలు, మేము కూడా కరకట్ట మీద ఉన్నటువంటి బిల్డింగ్లు దేనికి పర్మిషన్ లేదు, ఆ పర్మిషన్ కూడా ఇరిగేషన్ ల్యాండ్లో అన్ని బిల్డింగ్లు కట్టారు, వాటన్నిటిని కూడా డిమాలిష్ చేయండి అని మేము కూడా ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయబోతున్నాం. ఇండివిజువల్గా పార్టీలుగా చేసి వాళ్ళని కూడా వేస్తాం. మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో మేము చూస్తాం. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏం పక్కన పెట్టండి, అమరావతి నడిబొడ్డులో మీరు కరకట్ట మీదకి ముఖ్యమంత్రిగా కరకట్ట మీదకి మీరు కానీ లేకపోతే గత ప్రభుత్వం కానీ వెళ్ళేటప్పుడు కనపడే ఏ బిల్డింగ్కి పర్మిషన్ ఉండదు. బికాస్ all buildings were constructed on a irrigation land, and irrigation land they cannot be permitted. Any land which is belong to a irrigation is not permissible for construction. మరి ఇలాంటి సందర్భంలో వాటన్నిటి మీద యాక్షన్ తీసుకోండి. మీరు నిజంగా రూల్ ఆఫ్ లా ఉంటే వాటన్నిటి మీద యాక్షన్ తీసుకోండి. వీళ్ళు అప్రిషియేట్. ఎస్, గవర్నమెంట్ చాలా బాగా చేసింది. సెలెక్టివ్గా పిక్ అండ్ చూస్గా ఎక్కడెక్కడైతే బిల్డింగ్లు ఉన్నాయో అక్కడక్కడ పడగొడుతుంటే, మరి మీ బిల్డింగు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు లేకపోతే డెమాలిషన్ జరగడానికి ప్రయత్నం చేసినప్పుడు మేము కూడా ఖండించాం కదా. మరి మీకు సపోర్టుగా అప్పుడు ప్రజాస్వామ్యము రాజ్యాంగ హక్కులు అని మాట్లాడినప్పుడు మరి ఇప్పుడు కూడా మాట్లాడాల్సిన బాధ్యత మా మీద ఉంది కదా సార్. మీరు కూడా అప్రజాస్వామిక చర్యలు చేసుకొని, నేనేమంటానంటే ఐఎమ్ రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది promises that you have made to the state. 1030 అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్లో ఇమ్మీడియట్గా నేను ఒక ట్రిబ్యునల్ వేసి దళిత బిడ్డలందరినీ కొట్టిన వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటా అన్నారు. దాని మీద ఏమైనా డిస్కషన్ ఉందా? లేదు. నెంబర్ 2, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్. గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి స్కీమ్స్ రిస్టోర్ చేస్తానని చెప్పారు. వాటి మీద మీరు రిస్టోర్ చేయాలి. రిస్టోర్ చేయకపోతే నెక్స్ట్ మంత్ నుంచే మా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. రోడ్డు మీదకి వస్తాం, నో డౌట్. రోడ్డు మీదకి వస్తాం, ధర్నా చౌకలో కూర్చుంటాం, ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని ఖచ్చితంగా సందర్శిస్తాం, వారికి రిక్వెస్ట్ చేస్తాం. మేము కూడా మాకు ఉండవలసినటువంటి పబ్లిక్ యాక్టివిటీస్ మాకు కూడా ఉంటాయి. మా పార్టీ కూడా ప్రజల తరపున పోరాటం చేస్తుంది. కానీ ఈ విధమైనటువంటి అప్రజాస్వామిక చర్యలు ఎట్టి పరిస్థితుల్లో ఖండించాలి. నేను గత ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, ప్రభుత్వం ప్రజలకు మంచి పని చేస్తుందంటే మేము వాళ్ళకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం.
మంచి పని చేసేటప్పుడు ప్రభుత్వంతో కలిసి సంప్రదింపులు ఇవ్వడానికి, కలిసి పని చేయడానికి, ప్రభుత్వం ఏదైనా ప్రజల కోసం చేస్తుంది అంటే వీఆర్ రెడీ టు ఎక్స్టెండ్ అవర్ ఫుల్లెస్ట్ కోఆపరేషన్. బట్ ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్తో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి కాదు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ముందు రిస్టోర్ చేయండి. దళిత విద్యార్థులకు ప్రాథమిక విద్య ముందు రిస్టోర్ చేయండి. దాన్ని ఎస్సీ ఎస్టీలకి ఉన్నత విద్య జివో ఎంఎస్ నెంబర్ 77 ముందు దాన్ని రిస్టోర్ చేయండి. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం రద్దు చేశారు, దాన్ని రిస్టోర్ చేయండి. ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్స్ రద్దు చేశారు. ఎస్సీ ఎస్టీ పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వడానికి స్టడీ సర్కిల్ ఎంత అద్భుతమైన స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్, ట్రైనింగ్ స్కూల్స్ ఉన్నాయి, వాటిని రద్దు చేశారు, వాటిని రిస్టోర్ చేయండి. బుక్ బ్యాంక్ ల్యాండ్ పథకం ఇంతకుముందు ఎవరైనా ఎస్సీ ఎస్టీలకి ల్యాండ్ లేదు అంటే వాళ్ళకి ప్రభుత్వమే ల్యాండ్ కొనిచ్చే పథకం ఉండేది, ఆ పథకాన్ని రిస్టోర్ చేయండి. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు 5 సంవత్సరాలు ₹1 రాలేదు, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. భూమి కొనుగోలు పథకం కాన్సన్ట్రేట్ చేయండి. కులాంతర వివాహాల ప్రోత్సాహం దాన్ని కాన్సన్ట్రేట్ చేయండి. ఎస్సీ ఎస్టీలకి కంపాషనేట్ అపాయింట్మెంట్స్ లేవు, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎస్సీ ఎస్టీ స్టడీ లీవ్ పథకం రద్దు చేశారు, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. జగజ్జీవన జ్యోతి విద్యుత్ పథకం దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇవన్నీ వదిలేసి పార్టీ ఆఫీసులు కూలగొట్టడం, కార్యకర్తల మీద దాడులు చేయటం, వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి చంపేయటం, వాడి దగ్గరికి వెళ్ళి తొడలు కొట్టడం, మాజీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి తొడలు కొట్టి బయటికి రమ్మంటాం, వాళ్ళని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, కార్యకర్తల్ని ఊరు నుంచి తరిమేయటం. ఏంటి సార్ ఇది? కేసులు పెట్టడం, ఎవరెవరి మీద కేసులు పెట్టడం. నిన్నటికి నిన్న ఎస్సీ ఎస్టీలో 200 యూనిట్లు కాల్చుకుంటే మొన్నటి వరకు కరెంటు ఉచితమన్న చెప్పినటువంటి పథకం నిన్నటికి నిన్న అందరికీ 200 యూనిట్లు కాల్చుకున్న ప్రతి ఒక్కరికి మీరు కరెంటు బిల్లు పంపించారు. 800, ₹1000, ₹2000. అరే నిరుపేదలు 200 రూపాయలు వాళ్ళు యూనిట్లు కాల్చుకున్నారంటే వాళ్ళు 1000 కట్టండి, 2000 కట్టండి అంటే వాళ్ళు సగం రోజు అన్నం మానుకొని కట్టాల్సిందే. అప్పుడే మొదలు పెట్టేశారు మీరు ఎస్సీ ఎస్టీలను బాధేయటం, ఎస్సీ ఎస్టీలను చంపేయటం, అంబేద్కర్ విగ్రహాలని అప్పుడే కూలగొట్టేయటం. యు హావ్ స్టార్టెడ్ యువర్ డిమాలిషన్. కోర్టు ఆర్డర్ లెక్క చేయరు, పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని వాడేస్తున్నారు, కలెక్టర్లు అందరికీ ఆర్డర్లు ఇచ్చేశారు, మున్సిపల్ అధికారులు అందరూ బిల్డింగ్లు పడగొడుతున్నారు, వైసీపీ కార్యకర్తలు అన్న వాళ్ళు అందరి సంక్షేమ పథకాలు రద్దు చేయడానికి ఇంకా మీరు ఈ ప్రభుత్వాన్ని సక్రమంగా నడపడానికి 164 సీట్లు ఇచ్చిన మ్యాండేట్ని మీరు ప్రజల కోసం వాడటం ఎక్కడ? ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట మాట్లాడారా మోడీ గారితో? స్టీల్ ప్లాంట్ గురించి ఒక స్టేట్మెంట్ ఇప్పగలిగించగలరా మోడీ గారితో? లేకపోతే రైల్వే జోన్ గురించి ఒక మాట మాట్లాడగలిగారా మోడీ గారితో? మరి ఇంకా దేనికోసం మీకు 164 సీట్లు, కేంద్రంలో అత్యున్నతమైనటువంటి 16 సీట్లతోనో 19 సీట్లతోనో అత్యంత కీలకమైన పాత్ర? 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి మీరు ఈ రాష్ట్రానికి. గుర్తుపెట్టుకోండి, 19,99,000 ఉద్యోగాలు ఇచ్చి 1000 ఉద్యోగాలు ఇవ్వకపోయినా చొక్కా పట్టుకుని బయటకు లాగుతాం, అందులో డౌటే లేదు. మీరు 100 ఉద్యోగాలు ఆపినా 20 లక్షల ఉద్యోగాలు ఆన్ రికార్డు మీరు చూపించి తీరాలి. లేకపోతే అధికారంలో ఉన్నట్టు మిమ్మల్ని ప్రశ్నించే హక్కు మాకు ఉంటుంది కదా. మేము గత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ఎలా ప్రశ్నించామో మిమ్మల్ని అలాగే ప్రశ్నిస్తాం, మీ అబ్బాయిని అలాగే ప్రశ్నిస్తాం, మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని కూడా అలాగే ప్రశ్నిస్తాం. ప్రశ్నించడంలో మాకు ఉన్నటువంటి హక్కు కదా. మేము గత ప్రభుత్వంలో ప్రశ్నించాం, ఈ ప్రభుత్వంలో ప్రశ్నిస్తాం, రాబోయే ప్రభుత్వంలో కూడా ప్రశ్నిస్తాం. కానీ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ కూడా he made a statement. YS Jagan suspended 100 welfare schemes in 4 years. This was a statement made by Honorable IT Minister. Eppudu he made a statement during election campaign Sattanpallilo. మరి 100 వెల్ఫేర్ స్కీమ్స్ ఇమ్మీడియట్ గా రిస్టోర్ చేయాలి కదా మినిస్టర్ గారు, ఆనరబుల్ ఐటీ మినిస్టర్ గారు. ఈ 100 వెల్ఫేర్ స్కీమ్స్ ఇమ్మీడియట్ గా రిస్టోర్ చేయండి. ఆ 100 వెల్ఫేర్ స్కీమ్స్ ఏంటో మీకే తెలుసు, నాకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఎందుకంటే మీరు బీయింగ్ రెస్పాన్సిబుల్ మినిస్టర్గా మీరు ఏది పడితే అది స్టేట్మెంట్ ఇవ్వరు. ఈ స్టేట్మెంట్లో చెప్పినట్టుగా 100 వెల్ఫేర్ స్కీమ్స్ రిస్టోర్ చేయండి తొందరగా. ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి 26 పథకాలు ఇమ్మీడియట్గా రిస్టోర్ చేయండి. మాకు ఇచ్చినటువంటి 70,000 మా నిధులు ఏదైతే 70,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు డైవర్ట్ అయినాయో, ప్రతి బడ్జెట్లో మాకు కేటాయించాల్సిన 18,000 కోట్ల రూపాయలు డైవర్ట్ అయినాయో వాటన్నిటిని రిస్టోర్ చేయండి. లేదు అంటే ఖచ్చితంగా పోరాటం ఉంటుంది కదా.
మాకు రావాల్సిన 95,000 బ్యాక్లాగ్ పోస్టులు ఎస్సీ ఎస్టీ పిల్లలకు రావాల్సిన బ్యాక్లాగ్ పోస్టులు చేయండి. ఇదిగో మీరు గత ప్రభుత్వంలో అత్యున్నతంగా కొట్టి చంపేపిచ్చారని చెప్పినటువంటి అబ్బాయిలు వీళ్ళందరి వ్యక్తులకి మరణశిక్ష వేయించాలి కదా మీరు మర్డర్లు చేసినప్పుడు. మరి దాని గురించి మాట్లాడండి. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ గారే చాలా ఇనిషియేషన్ తీసుకున్నారు. మరి ఆ హోమ్ మినిస్టర్ని సుధాకర్ని కొట్టి చంపేసినటువంటి పోలీస్ ఆఫీసర్లకో లేకపోతే ఆయన మరణానికి కారణమైనటువంటి అధికారుల మీద ఏమైనా ఎఫ్ఐఆర్ కట్టిందా? వాళ్ళ కుటుంబానికి ఏమైనా కంపెన్సేటెడ్ అపాయింట్మెంట్తో ఉద్యోగాలు ఏమైనా ఇచ్చిందా? లేకపోతే డాక్టర్ సుధాకర్ని వెంటాడి కొట్టి చంపేసిన పోలీసుల మీద అప్పుడున్న కమిషనర్ మీద ఏమైనా యాక్షన్ ఉంటుందా? వీ హ్యావ్ టు సీ. మన విశాఖపట్నం వెళ్ళినప్పుడు నేను అది చాలా ఆశపడ్డా. సుధాకర్ ఫైల్ బయటకు తీసి సుధాకర్ ఎవరు కొట్టారు, ఎవరు చంపేశారు, ఎవరెవరు దీన్ని వెనుకున్నారు అనే దాన్ని మాట్లాడతారు ప్రెస్ మీట్లో అని నేను చాలా ఆశపడ్డా. బట్ మరి అధికారం రాకముందు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడతారని నేను ఊహించలే. నేను ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని కూడా కోరుతున్నా, మీరు మాట్లాడింది కూడా పిల్లలకు సంబంధించి, ఆడపిల్లల మిస్సింగ్కి సంబంధించి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేసి వాళ్ళని ఏ రోజుకు ఆ రోజు స్క్రోలింగ్ ద్వారా ఇంతమంది పిల్లలు దొరికారు, ఇంతమంది అరెస్ట్ అయ్యారని ఇమ్మీడియట్గా ఒక యాక్షన్ ఉంటుంది అనుకున్నా. బట్ నాకైతే ఆ యాక్షన్ ఏం కనిపించలే. అందువల్లే నేను మాట్లాడాల్సి వస్తుంది. ఐటీ మినిస్టర్ ఇమ్మీడియట్గా 20 లక్షల ఉద్యోగాల కోసం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న బాధ్యతలు చేపట్టబోతున్న మంత్రులు అందరూ ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కోసం